గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సామాన్య భక్తులే టీటీడీకి ముఖ్యమని తెలియజేసేటువంటి అధికారులు టైమ్ స్లాట్ టోకన్స్ తీసుకునేటువంటి సామాన్య భక్తుల అవస్థలు కూడా చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పాలి. ప్రస్తుతం మనం భూదేవి కాంప్లెక్స్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఉన్న వారంతా కూడా టైమ్ స్లాట్ టోకన్స్ కోసం వేచి ఉన్నటువంటి భక్తులు. ఏదైతే తిరుపతిలో 23,000 పైగా టైమ్ స్లాట్ టోకన్స్ జారీ చేస్తారు. విష్ణునివాసం కావచ్చు, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్. ఏదైతే గతంలో శ్రీవారి మెట్ల వద్ద ఇచ్చేటువంటి టైమ్ స్లాట్ టోకన్స్ కూడా ఈ యొక్క భూదేవి కాంప్లెక్స్ వద్దకే మార్చడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం క్యూ లైన్లో అంతా కూడా పూర్తిగా నిండిపోయి వెలుపల వైపు ఉన్నటువంటి భక్తుల పరిస్థితి అవచాట్లు మనం చూసినట్లయితే ఎండకు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి నెలకొందనే చెప్పాలి. ముఖ్యంగా చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చేటువంటి వారు కావచ్చు, వృద్ధులు కావచ్చు, చాలా ఇబ్బందికి గురవుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం భక్తులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హిందూపూర్ నుంచి. ఇక్కడ ఎండ తట్టుకోలేకపోతున్నాం. ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ కోసం ఏర్పాటు చేస్తే మంచిగా ఉంటుంది. హిందూపురం నుంచి వచ్చినాం మేము. ఇక్కడ పిల్లలు ఉన్నారు ఎక్కువ, ఎండ ఎక్కువగా ఉంది. టికెట్ల కోసం కాపలా ఉన్నాము. ఎండ ఎక్కువ పడుతుంది. ఇక్కడ కొంచెం నీడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. పూర్తిగా ఎండ వేడిని తట్టుకోలేకుండా ఇదైతే మనం చూస్తున్నాం. చెట్ల కింద అక్కడక్కడ సేద తీరాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పాలి. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మేము గద్వాల నుంచి వచ్చాము సార్. పైన ఏమైనా వేస్తే బాగుంటుంది సార్. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లల్ని అక్కడ నిండా కూసబెట్టి మేము ఇక్కడ వచ్చి ఎండకి నిలబడినాం. ఉడకలు గారిపోతున్నాయి. ఎప్పుడు పెడతారో ఎప్పుడు లేదో ఇంకా అర్థమవుతలేదు మాకు. గంట అవుతుంది సార్ ఎండకి నిలబడి. గంటల తరబడి వీళ్ళంతా కూడా బయట వేచి ఉండాల్సిన పరిస్థితి మనం ఒకసారి చూడవచ్చు. ఏదైతే వాళ్ళు టవల్స్ కావచ్చు, ఏదో గొడుగులు కావచ్చు, బ్యాగులు నెత్తిని పెట్టుకోవాల్సిన పరిస్థితి సామాన్య భక్తులకు ఇక్కడ ఎదురవుతుందనే చెప్పాలి. వీళ్ళంతా కూడా గంటల తరబడి ఏదైతే ఈ యొక్క గేటు ఓపెన్ చేసిన తర్వాత పూర్తిగా అందరూ కూడా క్యూ లైన్లోకి అలో చేస్తారు. అయితే టోకన్ జారీ చేసేదేమో సాయంత్రం 3:30-4 గంటల ప్రాంతంలో టోకన్లు జారీ చేస్తారు. అప్పటి వరకు కూడా అధిక సంఖ్యలో ఇక్కడ భక్తులు చేరుకోవడం ఎక్కువ సంఖ్యలో కనబడుతూ ఉంటుంది. అయితే మనం చూడవచ్చు ఒకసారి ఈ ప్రదేశం అంతా కూడా ఏదైనా షెల్టర్ లాగా ఒక షెడ్యూల్ నిర్మాణం చేస్తే బాగుంటుంది అనేసి కూడా భక్తులంతా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇక వెండ వేడిమికి తట్టుకోలేకుండా చిన్నపిల్లలు తీసుకుని వచ్చేటువంటి వారంతా కూడా ఎక్కువ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఇక నెలకొనిందని చెప్పాలి. ఒకసారి మనం చూడవచ్చు విజువల్స్లో కూడా చెట్ల కింద ఆ యొక్క షెడ్లు, ఆ యొక్క రేకులు కింద తలదాచుకోవాల్సిన పరిస్థితి మాత్రం సామాన్య భక్తులకు ఎదురవుతుందనే చెప్పాలి. పూర్తిగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క క్యూ లైన్ పక్కన ఒక షెల్టర్ లాగా ఏదైనా ఏర్పాటు చేస్తే వాళ్ళు సేద తీరేందుకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదే రకంగా గంటల తరబడి ఉదయం నుంచి కూడా సాయంత్రం టోకెన్ ఇచ్చేంత వరకు కూడా ఈ యొక్క వెలుపల ఆ యొక్క క్యూ లైన్లోనే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉంది. పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక షెల్టర్ ఏర్పాటు చేస్తే తలదాచుకోవడానికి ఉంటుందని కూడా భక్తులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము డోర్ నుండి వచ్చాము సార్. ఇక్కడ ఇబ్బంది అంతా బాగానే ఉంది. మొత్తానికైతే కొద్దిగా నీడపాటు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. కింద కాళ్ళు బాగా విడిగి ఉన్నాయి. ముందుగా భక్తితో వస్తాం కాబట్టి చెప్పులు లేకుండా రావడం జరుగుతుంది. చాలా ఇబ్బందిగా ఉంది. కాళ్ళు బాగా కాలుతున్నాయి. చూస్తున్నది ముఖ్యంగా వచ్చేవాళ్ళంతా కూడా ఒకసారి మనం అతను కాళ్ళు చూడొచ్చు. ఏదైతే ఒక వాటర్ బాటిల్ పైన అతను కాళ్ళు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే చాలా వరకు కూడా భక్తులు చెప్పులు లేకుండా స్వామి దర్శనానికి వెళ్ళేందుకు వస్తూ ఉంటారు. అయితే వారంతా కూడా చాలా కాళ్ళు ఎండ వేడిమికి కాళ్ళు కాలేటువంటి పరిస్థితులు ఉంటుంది. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ ఒక పూర్తి స్థాయిలో ఒక షెల్టర్ ఏర్పాటు చేస్తే భక్తులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీన్ని టీటీడీ గమనించాలంటూ కూడా వీళ్ళ భక్తులు అయితే విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం చెట్ల కింద చూడొచ్చు. ఏదో రకంగా ఇక్కడ నిలబడ క్యూ లైన్లో ఉండలేక వాళ్ళంతా కూడా చెట్ల కిందకి వెళ్ళి సేద తీరుతున్నటువంటి పరిస్థితి. అందులోని చిన్నపిల్లలను తీసుకొని అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఎన్నో ప్రయాసాలు పడి భక్తులు ఇక్కడ చేరుకుంటూ ఉంటారు. అయితే ఉదయం నుంచి సాయంత్రం ఈ యొక్క టైమ్ స్లాట్ టోకన్ జారీ చేసేంత వరకు కూడా ఇదే రకంగా మేము రోడ్ల మీద ఈ యొక్క క్యూ లైన్లలో బయటపడి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి టీటీడీ అధికారులు మాత్రం దీని మీద చొరవ చూపాలని కూడా భక్తులు అయితే వేడుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. ఇక్కడే కాదు, విష్ణునివాసం ప్రాంతంలో కూడా అక్కడ ఉన్నటువంటి క్యూ లైన్లో కూడా గతంలో మనం చూసాం. అనేక సోషల్ మీడియా మాధ్యమాలలో కూడా అనేక మంది భక్తులు కొన్ని వీడియోస్ కూడా పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ క్యూ లైన్లలో పూర్తిగా తలదాచుకోవడానికి లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు టైమ్ స్లాట్ ఆ టోకెన్స్ జారీ చేసేంత వరకు కూడా ఎండలోనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఎండ వేడిమికి చాలా ఇబ్బందులు గురవుతున్నామంటూ కూడా అనేక మంది భక్తులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మాత్రం నెలకొందనే చెప్పాలి. ఒకసారి మనం చూడొచ్చు, ఏదైతే వీకెండ్ కావడంతో అధిక సంఖ్యలో భక్తులు కూడా తిరుమలకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి. వీరంతా కూడా
ఈ యొక్క టైం స్లాట్ టోకెన్ దర్శనం కోసం వేచి ఉన్నటువంటి పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో వీరికి తగిన ఏర్పాట్లు మాత్రం టీటీడీ చేపట్టాలని, అదే సాధారణ భక్తులకే పెద్దపీట వేస్తామని చెప్పేటువంటి టీటీడీ అధికారులు ఖచ్చితంగా మా యొక్క విన్నపాలను ఆలకించి ఈ ప్రాంతంలో ఒక షెల్టర్ లాంటిది ఏర్పాటు చేయాలని కూడా వేడుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడే కాదు, విష్ణు నివాసంలో కూడా సేమ్ ఏదైతే ఆ విష్ణు నివాసం ఆ టోకెన్ జారీ కౌంటర్ ఏదైతే లోపల ఉందో అప్పటి ఆ లోపల వరకు మాత్రం నీడ ఉంటుంది. బయట ఉన్నటువంటి క్యూ లైన్లో ఎక్కడే కానీ తలదాచుకునే విధంగా నీడ అన్నది ఉండదు. ఆ క్యూ లైన్లో కూడా ఎండ ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉందనే చెప్పాలి. అయితే టీటీడీ మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క భక్తుల సమస్యని మాత్రం ఆలకించి తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా భక్తులు కోరుతున్నటువంటి పరిస్థితి నెలకొందనే చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.